మానవ సేవయే మాధవ సేవ. యుగ యుగాలుగా వెతుకుతున్న ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియక అతడు తనకెందుకు కనిపించడని నిరాశతో ప్రశ్నలు వేసే మనిషికి అతడెవరో ఎక్కడుంటాడో చెప్పగలవారుంటారు. పరమ పురుషులైన వారు కొద్దిమందే ఉంటారు. దేవుణ్ణి వారు ఆకాశంలోనో దేవాలయాల్లో మాత్రమే వెతకరు. అతడు ఎక్కడో లేడని, మనుషుల హృదయాల్లోనే ప్రతిష్ఠితుడై ఉంటాడని వారికి తెలుసు. వారి ఆధ్యాత్మికత అవధులు లేనిది. ధర్మం అనే మాటకు అర్థం చెప్పగల వారందరూ దైవ కార్యాలన్నీ త్రికరణ శుద్ధితో మానవ సేవే మాధవ సేవ ఆచరిస్తూనే అదే సమయంలో దైవానికి చేసే సేవలు మానవాళికి చేసే సేవలకు తీసిపోవనే ప్రగాఢ విశ్వాసంతో ఉంటారు. దైవ సాక్షాత్కారం కావించుకుంటారు. కలియుగంలో కూడా అది సాధించిన మహాజ్ఞాని రామకృష్ణ పరమహంస. ఆయన మహావేదాంతి, వివేకానందుడికి స్ఫూర్తినిచ్చిన ఆధ్యాత్మిక గురువు. తన శిష్యుడు నిత్యకృత్యాలు తీర్చుకునేందుకు, ఆహార పానీయాలు తీసుకునేందుకు వెచ్చించే ఆ కొద్ది సమయంలో తప్ప మిగిలిన కాలమంతా ధ్యానావస్థలో ఉంటూ సమాధి స్థితికి చేరుకుంటూ ఉండటాన్ని ఆయన గమనించారు. ఒకనాడు అతన్ని పిలిచి, ఎందుకు నీకు ఈ ప్రయాస? నీ ముక్తి మోక్షాల కోసమైనా ఇదంతా అని అడుగుతారు. గురువు ఎందుకు అలా అడిగారో వివేకానందుడికి అవగతమైంది. తపస్సంపన్నుడికైనా జ్ఞానసిద్ధుడే అతడైన మనిషి శరీరాన్ని భగవంతుడిచ్చింది సమస్త జీవకోటికి సేవలందించే పరికరమై ఉండటానికేనని నర్మగర్భంగా చెప్పడమే ఆయన ఉద్దేశమని అర్థమైంది. మానవ సేవ మనుషులందరికీ లభించని అరుదైన అవకాశం. సాటి మనిషికి సహాయపడే ఏ ప్రయత్నంలోనైనా అతడు నరకానికి వెళ్ళవలసిన పరిస్థితులు ఎదురవుతున్నా అక్కడికి వెళ్ళి ఆ నరక కూపంలో కూరుకుని ఉన్న వారికి చేయగలిగిందంతా చేసి రావలసిన అవసరం ఉందని గుర్తించాలి. వ్యక్తిగత మోక్షం కోసం చేసే సాధనలతోనే మనిషి నరకాన్ని తప్పించుకోలేడని ఆయన తెలుసుకున్నారు. రామకృష్ణ సేవాశ్రమం స్థాపించారు. మానవ సేవ మాధవ సేవ అనే మహత్తర సందేశమిచ్చి నినాదంలా విశ్వవ్యాప్తంగా వినిపింపచేశారు. భగవంతుడు ప్రేమస్వరూపుడు. తన సృష్టిలోని జీవరాశులన్నింటి మధ్య ఆయన ప్రేమ బంధాలే వేసి ఉంచాడు. ప్రేమతో ఆయనకు ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వాలని అనిపించినప్పుడు
దీనులు, దిక్కులేని వారు, పట్టెడన్నం కోసం రాత్రి పగలు పడిగాపులు కాసేవారు, రోగపీడితులు, అటువంటి అసహాయులందరినీ దైవస్వరూపాలుగానే గుర్తించారు. వారికి సరైన సమయంలో అందజేయగల ఆ సహాయం దైవానికి చేసే సేవే అవుతుంది. అది ప్రేమకు ప్రతిరూపమైన ఆ భగవంతుడికే అందుతుంది. సర్వేజ్జనా సుఖినో భవంతు అనే సద్భావన చోటు చేసుకుంటుంది. కనిపించే సేవలన్నింటితో దేవుడి కటాక్షం ఒక్కటే కాదు, అది అందుకుని లాభపడిన అసహాయులందరి నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞత అప్పటికప్పుడే లభిస్తుంది. మానవ సేవ, మాధవ సేవ అదే మహదాశయంగా సమాజంలో భాగమై జీవిస్తున్న మనిషికి అక్కడ ఉన్న పరిస్థితులు ఎటువంటివైనా సమస్యలమయమై కనిపిస్తున్నా సరిదిద్దగల దక్షత కలుగుతుంది. మానవుణ్ణి మాధవుడిగా మలచడానికి మతం ఒక్కటే సరిపోదని అతడు తెలుసుకుంటాడు. లౌకిక ప్రపంచంలో తన సంచితార్థాలు చూసుకుంటూ మురిసిపోయే అతడికి వితరణ బుద్ధితో సాటి మనుషులకు అందచేసే సేవా సహాయాలు కలిగించే సంతోషం సైతం బ్రహ్మానందంలో భాగమేనని అర్థమవుతుంది.
శ్రీమతి గంటా లక్ష్మి గారు ఈ సేవా కార్యక్రమాలు సలివేంద్ర, ఈ మజ్జిగ పంచడం అని సలివేంద్ర అని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఈ గంటా లక్ష్మి గారికి ఎప్పుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు కూడా భగవంతుడు ఇవ్వాలని మా ఆశీస్సులు. తర్వాత ఈవేళ అన్నదానం కూడా ఆవిడ పేరు మీద చేస్తాండ్రు. ఆవిడ ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం ప్రకారంగా ఈ సలివేంద్ర నడుపుతాండ్రు. అందరికీ కూడా దాన ధర్మాల్లో ఆవిడకి మించిన వాళ్ళు మరి లేరు, మాకు తెలుసు. ఆవిడ నాకు ఒక 20 సంవత్సరాల నుంచి తెలుసు. ఆవిడ చాలా దాన ధర్మాల్లో, మంచి కార్యక్రమాల్లో, డొనేషన్లో అక్కడ ఎల్లమ్మ గుడికి కూడా బోర్డు మీద రాశారు, నేను చదివానది. డొనేషన్ ఇచ్చారు ఆవిడ. గంటా లక్ష్మి గారు ఎప్పుడు బాగుండాలని గంటా లక్ష్మి సేవా సంస్థలో చాలా కార్యక్రమాలు చేశారు. ఇంకా అభివృద్ధి చెందాలని మా ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉంటాయి. విజయనగరానికి మంచి పేరు తెచ్చి దాని నుంచి ఉత్తరాంధ్రలో రాష్ట్రంలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా ఎదగాలని చేశారు ఆవిడ. మంచి మనసుతో చేస్తారు. ఇంకా ఇవాళ అన్నదానం కూడా జరుగుతుంది. ఇవాళ పుట్టినరోజు గంటా లక్ష్మి గారి పుట్టినరోజు సందర్భం ప్రకారంగా చాలా డబ్బు ఖర్చు పెట్టి చాలా ఆవిడ కష్టపడి అందరూ బాగుండాలా అనేసి మంచి మనసుతో ఆవిడ చాలా చేస్తుంది. ఆవిడ ఎప్పుడు కూడా బాగుండాలా, ఆయురారోగ్యాలతో బాగా ఆరోగ్యవంతురాలుగా ఉండాలి. ఆ యూట్యూబ్ ఛానల్లో చాలా ఇంకా కూడా బామ్మ తక్కువ స్థాయిలో కూడా చాలా అభివృద్ధి చేసి డెవలప్ చేసి చాలా దీనిగా జయప్రదం చేశారు. అందరూ మంచి మన్ననలు పొంది మంచి ఆశీర్వాదాలు పొందారు ఆవిడ. మన విజయనగరంలో ఈ మంచి కార్యక్రమం ఇంకా చేయాలనేసి దీనిలో సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. హర హర శివ శివ, హర హర శివ శివ, గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే, గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే, మరి గంగా జలమున సేప కప్పల ఎంగిలంటున్నావు శంభో. హర హర శివ శివ, హర హర శివ శివ, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, హర హర శివ శివ, ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే, ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే, ఆవు పాలన లేక దూడల ఎంగిలంటున్నావు శంభో. ఓహో శివ శివ, గట్టిగా హర హర శివ శివ, అదే సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూజింతునంటే, పూలు తెచ్చి నీకు దుష్టుగా పూజింతునంటే, కొమ్మన కోటి తుమ్మెదలెంగిలంటున్నావు శివ. హర హర శివ శివ, హర హర శివ శివ, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, హర హర గట్టిగా శివ శివ, నరికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే, నారికేళము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే, అప్పుడు బహు ఇష్టము అంటే విషంబో స్వామి. హర హర శివ శివ, హర హర ఓహో శివ శివ, హర హర శివ శివ, హర హర శివ శివ. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కాని ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు
మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఆ టైం లేదు, నేను వెళ్తున్న ఆటోలో వచ్చాయి. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క, మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. విజయనగరపు
పట్టణ ప్రజలకు గంటలక్ష్మి సేవా సంస్థ వారు ఈ వ్యాసం ఉద్దేశించి చలివేంద్రం కార్యక్రమాలు పలు చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ మయూరి జంక్షన్ వద్ద కూడా ఆ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రజలకు దాహార్తిని తీరుస్తూ వారి యొక్క ప్రజలకు ఎంతో మంచి కార్యక్రమాన్ని వీళ్ళు చేపడుతున్నారు. అలాగే ఈ మయూరి జంక్షన్ వద్ద ఆ సిగ్నల్లో ఆగినటువంటి ప్రజలకు కూడా ఈ గంటలక్ష్మి సేవా సంస్థ వారు ఈ చక్కని కార్యక్రమాన్ని ప్రారంభించి వారి యొక్క సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వారు మా పోలీసు వారి తరపున కూడా కోరుకుంటూ ఈ మయూరి కూడల వద్ద సిగ్నల్లో ఆగుతున్న ప్రజలకు వారి వద్దకే ఈ మజ్జిగ తీసుకువెళ్ళి వారి యొక్క దాహార్తిని తీరుస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బర్త్డే కర్రీ ఇక్కడ పెడుతుంటే అందరూ వచ్చి తాగాలని కోరుకుంటున్నాం. సంవత్సరం వచ్చాం. మెనీ హ్యాపీ రీసెంట్. హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ.
విశ్వాసాన్ని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే హరింతును నీ చల్లని చరణముల నీడలోన, హరింతును నీ చల్లని చరణముల నీడలోన. పూల దండవోలే కర్పూర కళికవోలే, ఎంతటి నెరజాడవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజాడవు నా అంతరంగమందు నీవు. కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల పంపుతారా? చాలా మంది వెయిటింగ్ లో ముసలి వాళ్ళతోనే ఉంటున్నారు. పాము ఏ అంటితో వస్తున్నారు, అక్కడ ఏడు పడ్డంలే చాలా ఇబ్బందిగా ఉంది. ఆడలు వాటర్ కూడా దొరకడం లేదు అక్కడ. ఇలాంటి కార్యక్రమాలు బోర్డు చేయాలండి. విజయనగర పట్టణ ప్రజల మందికి కూడా మా యొక్క మనవే. గంటా లక్ష్మి గారు, నేను అంటే పాలూరు రామస్వామి నాయుడు 20 సంవత్సరాలు అక్కడ కార్యక్రమాలు చేశాం. గంటా లక్ష్మి గారు కూడా ఆ తరువాత ఆమె మనసులో ఏం పుట్టిందో, సంస్థని నడిపించాలి, వాళ్ళు మనలో ఏదో చేశారని మనం ఆగకూడదని గంటా లక్ష్మి గారు సొంతంగా ఇంటి వద్దే సంస్థ ఏర్పాటు చేసి గాయకుల్ని రప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, పాటలు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, చాలామంది ఎంప్లాయీస్కి కూడా ఈ అనౌన్స్మెంట్లో చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కూడా మనశ్శాంతిగా ఉంటుందని వాళ్ళ కోరిక మేరకు వాళ్ళంతా వాళ్ళే వచ్చి ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. అందరూ కూడా వచ్చి ఈరోజు పుట్టినరోజు గంటా లక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఈవేళ చలివేంద్రం మజ్జిగ ఇక్కడ సరఫరా చేస్తున్నారు. ప్రజలు 50 మంది కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ లక్ష్మి గారిని దీవించి వారి యొక్క మీ ఆశీస్సులు ఆవిడకి అందిస్తారని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలందరికీ మా విజ్ఞప్తి అండి, ఈరోజు మా శ్రేయోభిలాషి ప్రజా శ్రేయోభిలాషి గంటా లక్ష్మి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఆ మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ వలన అనేక సేవా కార్యక్రమాలు, అనేక సంగీత కార్యక్రమాలు కూడా నిత్యం జరుగుతూనే ఉంటే నిరంతరం ఏదో కార్యక్రమం నిలబెట్టాలి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం అయిపోవాలి. ఇదే పద్ధతిలో ఆవిడ పనిచేస్తుంది. మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపెట్టుకుంటున్నాం.
తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు జల్లిరి నా కోసం పూచినదేమో బుగ్గల లేత సిగ్గు నా కోసం పూచినదేమో సిగ్గులన్నీ దోచుకుంటే తొలివలపే ఎంతో హాయి మందు జల్లిరి చరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసిందే మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో
బదులివ్వండి, చప్పున బదులివ్వండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. తలలోన తురుముకున్న తుంటరి మల్లె తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే. అబ్బా, సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మళ్ళీ నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే. మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే నాకు మీరు మనసిస్తే, ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండి, ఇప్పుడే బదులివ్వండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో, ఏమైందో, ఏమైందో. ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు, ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు. చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో, ఏమైందో, ఏమైందో. కలలన్నవే కొలు ఉండని కనులుండి ఏం లాభముంది. ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది. తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటో వెళ్ళిపోయింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో. మనసు ఇలా ఒంటరయ్యింది వయసు. చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో, ఏందో.
ఈరోజు శ్రీమతి గంటా లక్ష్మి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి అమ్మగారు ఈ యొక్క మండుటి వేసవిలో మరి నాలిక పెరచకట్టుకొని కళ్ళు తిప్పే సొమ్మసిల్లినటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో మరి వారికి కాస్త దాహార్తి తీర్చాలని ఒక సదుద్దేశంతో వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మయూర్ జంక్షన్లో మరి అమ్మగారు వారి యొక్క మరి వితరణ కార్యక్రమంలో ఒక భాగంగా ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం అమ్మగారు నిర్వహించారు. ఈ ఒక్క కార్యక్రమమే కాదు, మన కన్యకా పరమేశ్వర కోవిల శ్రీ గంట కోవిల పరిసరాల్లో ఆ యొక్క ఆవరణలో మరి మేడం గారు శ్రీ గంటా లక్ష్మి గారు వారి యొక్క జన్మదిన పురస్కరించుకొని పేదవారికి వారికి ఆకలి తీర్చే నిమిత్తం భోజన కార్యక్రమం కూడా అక్కడ మరి నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం. ఇదే కాక మరి ఈ యొక్క అనాథాశ్రమాలు కొన్ని ఉన్నాయి, వికలాంగులవి, గుడ్డువారివి, కుంటువారివి, బదిరులువి, వాళ్ళందరికీ ఆయా అనాథాశ్రమానికి వెళ్ళిపోయి వాళ్ళు కూడా వితరణ చేసి బట్టలు లేని వారి బట్టలు, చెప్పులు లేని వారికి చెప్పులు, దుప్పట్లు లేని వారికి దుప్పట్లు, ఇలాగ ఆడవాళ్ళు అయితే ముసలి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు గోల్ కట్ చేయడం మరియు వారికి జడలు వేయటం, వాళ్ళకి పేలు చూడటం, వారి వస్త్రాలు ఒకరు బాగోలేనట్లయితే అవి తీసేసి దగ్గర నుండి స్నానం చేయడం. మదర్ తెరిసిగా ఆ రోజుల్లో ఎలాగైతే సేవ చేస్తారో ఆవిడతో పోల్చకూడదు, కానీ తత్సమానంగా అమ్మగారు ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటూ మనస వాచ త్రికరణ శుద్ధితో అమ్మగారు చేసిన ప్రతి కార్యక్రమం కూడా మరి ప్రజలందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు. అలాగే ఈ యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క మరి దీవెనలు అమ్మగారికి మెండుగా ఉండాలని, ఇట్లాంటి పుట్టినరోజు శ్రీమతి గంటా లక్ష్మి గారు ఎన్నో భవితవ్యంలో జరుపుకోవాలని, ఇదే కాక కళాపీఠం కావచ్చు, వారి యొక్క మరి చిరకాల స్వప్నంగా మిగిలినటువంటి ఏ కార్యక్రమాలు అయితే ఉన్నా అవన్నీ కూడాను చక్కగా దేదీప్యమానంగా సఫలీకృతం కావాలని కోరుకుంటూ మరి నేను గంటా లక్ష్మి గారి సినీ ఆర్కెస్ట్రా ఆదినారాయణ కళాపీఠం సభ్యుడిగా, మరి శ్రీమతి లక్ష్మి గారి యొక్క విద్యార్థిగా, వారి యొక్క వీరాభిమానిగా నేను హృదయపూర్వకంగా త్రికరిస్తుతో మనసా వాంఛ ఆకాంక్షిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మనం ఇంకా జయప్రదం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి శ్రీ గంటా లక్ష్మి గారికి, నా తోటి బృందానికి కూడా నేను మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నేను మయూరి జంక్షన్లో మజ్జిగ తాగుతున్నాను. లక్ష్మణ్ గారు అనే వ్యక్తి 30 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఈ ఏరియాలో నేను ప్రాక్టీస్ చేసిన వాడిని గత 30 ఏళ్ళ క్రితం నుంచి. నేను విజయనగరంలో 2 ఏళ్ళు, కొత్త వలసలో 6 ఏళ్ళు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్గా పనిచేశాను. ప్రెసిడెంట్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఈవిడ 30 సంవత్సరాలు బట్టి ఆవిడ మంచితనము, మానవత్వం గురించి నేను చాలా విన్నాను. ఆవిడ విషయంలో చాలా అభివృద్ధికరమైన పనులు ఆవిడ చేసింది. ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏ మనిషి అయినా 10 మందికి ఉపయోగపడేటట్టు మనస్తత్వం ఉండాలి తప్ప ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే మనస్తత్వం కాదు అని చెప్పేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కార్యక్రమాలు, నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రజలకి చేదోడు వాళ్ళుగా ప్రతి మనిషి ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు మజ్జిగ పంపిణీ చేసి నలుగురికి దాహం తీర్చే మనస్తత్వంతో ఈరోజు ఇక్కడికి చేస్తున్నారంటే ఇది చాలా గర్వించవలసిన విషయం. ఆవిడకి వారి కుటుంబానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగించి ఆవిడ ఆరోగ్యం బాగుంటే ఇంకా 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఉంటుందని సద్భద్వేషంతో నేను ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను.
ఈరోజు మనం ఇక్కడ ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించడానికి ముఖ్య కారకులు శ్రీమతి గంటా లక్ష్మి గారు వారి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క చలివేంద్రాన్ని మనం దిగ్విజయంగా నడిపిస్తున్నాము. ఇక్కడికి చాలామంది దాహార్తులు వస్తున్నారు. వారికి దాహం తీర్చడానికి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ముఖ్యంగా శ్రీ గంటా లక్ష్మి గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క జిఎల్ ఛానల్లో ఈ యొక్క ప్రసారాన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలని కోరుకుంటూ ఉన్నాము. మే 2 గంటా లక్ష్మి గారి జన్మదిన శుభ సందర్భంగా గంటా లక్ష్మి సేవా సంఘం వారు చేసిన యొక్క చలివేంద్ర కార్యక్రమానికి ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం వారికి ఆనవాయితీ. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు సుమారు 1000 మందికి చలి మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే బట్టలు, జోళ్ళు మరియు ఇతర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారికి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ, వీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, వారందరూ కూడా సుఖ సంతోషాలను కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం గంటా లక్ష్మి గారు జన్మదిన శుభ సందర్భంగా వారు చేసిన కార్యక్రమాలు, సేవలు ఎన్నో ఉన్నాయని తెలియజేస్తూ, వారు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, వారి సేవలు ఇంకా ముందు ఇంకా ఎక్కువ చేయాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని, వారి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, వారు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం. మన గంటా లక్ష్మి గారి జన్మదిన శుభ సందర్భంగా కార్యక్రమం చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు శ్రీమతి గంటా లక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, ఈ మయూర్ జంక్షన్ దగ్గర మజ్జిగ పంపిణీ చలివేంద్రం ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఈమె ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ఇలాగ సేవా కార్యక్రమాలన్నింటిలో పాల్గొని
ముందుకు సాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నమస్తే. శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి కోవిల దగ్గర ఈరోజు అన్నదానం ఉంది. తప్పక ప్రజలు ఎవరి మంది రావాలా. శ్రీ గంటా లక్ష్మి గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మజ్జిగ పంపిణీ మయూరి జంక్షన్లో చేయుచున్నాము. గంటా లక్ష్మి గారికి శుభాకాంక్షలే, జన్మదిన శుభాకాంక్షలు.